తెలంగాణ సర్పంచ్ ఎన్నికలలో జనసేన పార్టీ బోని కొట్టిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణలో మొదటి విడతగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్లనైతే జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థులను, అదేవిధంగా జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థులతో పాటు ఉప సర్పంచ్ అభ్యర్థులను భారీగానైతే గెలుచుకుంది. అదేవిధంగా భారీ సంఖ్యలో వివిధ నియోజకవర్గాల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలలో జనసేన పార్టీకి చెందినటువంటి వార్డు మెంబర్లుగానైతే జనసేన పార్టీ తరఫున చాలా మంది జన సైనికులు అయితే గెలుపొందడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో రానున్న రోజులలో ఇంకా రెండో విడత సర్పంచ్ ఎన్నికలున్నాయి, అదేవిధంగా మూడో విడత సర్పంచ్ ఎన్నికలున్నాయి. సో రెండో విడత మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించి చాలా చోట్ల అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. సో అందులో కొంతమంది మరి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీలో ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే పాలకుర్తి నియోజకవర్గంలోని బమ్మెర గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి అనే జన సైనికుడు వార్డు మెంబర్గా మూడో విడతలో పోటీలో ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారిని జనసేన పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగానైతే బరిలో దించిండు. బమ్మెర గ్రామం పాలకుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అయితే సర్పంచ్ ఎన్నికల బరిలో ఉంది. అదేవిధంగా మరొక వైపు వర్ధన్నపేటకు చెందినటువంటి జన సైనికుడు బర్ల శివ అనే వ్యక్తి కూడా సర్పంచ్ అభ్యర్థుల బరిలోనైతే జనసేన పార్టీ తరపున ఉన్నాడు. అదేవిధంగా జనగామ జిల్లాలోని కొన్నె గ్రామంలో వార్డు మెంబర్గా జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికుడు ప్రదీప్ కుమార్ కూడా వార్డు మెంబర్గానైతే బరిలో ఉన్నాడు. మరొక వైపు స్టేషన్ గన్పూర్ నుంచి కూడా ఈ ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థిగా వేలేరు గ్రామ పంచాయతీ నుంచి మహమ్మద్ ఫరీద్ అనే వ్యక్తి కూడా జనసేన మరియు బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయితే రంగంలో జనసేన పార్టీ తరపున అయితే ఉన్నాడు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చేసి గున్నపల్లి గ్రామ పంచాయతీ నుంచి జనసేన పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా కోలా లావణ్య గారు కూడా ఈ ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా నుంచి అయితే ఈ ఎన్నికల బరిలోనైతే ఉన్నారు. అదేవిధంగా మూడో విడతలో గోండ్రియాల గ్రామ పంచాయతీ నుంచి కిషోర్ అనే జనసేన వ్యక్తి కూడా ఈ యొక్క జనసేన పార్టీ తరపున మూడో విడతల సర్పంచ్ ఎన్నికల బరిలో అయితే ఉన్నాడు. విధంగా సత్తుపల్లి నుంచి రేజల్ల గ్రామ పంచాయతీ నుంచి సింగపోగు అనుష అనే ఆమె కూడా జనసేన పార్టీ నుంచి నెక్స్ట్ విడతలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోనైతే ఉన్నారు. ఇలా పలు చోట్ల ఇంకా చాలా చోట్ల వార్డు మెంబర్లుగా, అదేవిధంగా ఈ జనసేన పార్టీ సర్పంచ్గా అయితే మిగతా జిల్లాల కరీంనగర్ అటు నిజామాబాద్ సైడ్ కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల కానీ చాలా మంది జన సైనికులు ఈ ఎన్నికల బరిలో అయితే ఉన్నారు. మొత్తానికి జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో అయితే విజయ దుందుబి అయితే మోగించింది. నిజంగా జనసేన పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో బోని కొట్టిందని చెప్పొచ్చు. చాలా మంది వార్డు మెంబర్గా గెలిచారు, ఉప సర్పంచ్గా గెలిచారు. సర్పంచ్గా కూడా గెలవడం అనేది జనసేన పార్టీ ఈ తెలంగాణ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో విజయం సాధించడం అనేది ఆ పార్టీకి అయితే పెద్ద వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాకుండానే, పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి పిలిపివ్వగానే వాళ్ళ స్వయంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి రంగంలో ఉండి గెలిచి జనసేన పార్టీకి విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందించడం అనేది నిజంగా తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వద్దామని ఎదురుచూస్తున్న సందర్భంలో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇలాంటి విజయం అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి చాలా ప్లస్ అవుతుంది. అదేవిధంగా మొన్నటి దాకా చాలా మంది కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శలు చేసారో మనం అందరం చూసినాం. ఇవన్నీ విమర్శలు తట్టుకొని మరి జన సైనికులు పోటీలు నిలబడి వార్డు మెంబర్లుగా, ఎందుకంటే ఆ పార్టీ ఉనికి ఉందా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న తరుణంలో గ్రామ స్థాయి నుంచే వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచ్లుగా రంగంలోకి దిగి గెలిచినా ఓడినా మేము బరిలో ఉన్నాము, జనసేన పార్టీ బరిలో ఉందనే విషయాన్ని జనాలకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమాచారాన్ని నిజంగా పంపించడం అనేది నిజంగా శుభ పరిణామం. జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరి ఏ విధంగా ఇంకా ముందుకెళ్తో మనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క 3 విడతలు అయిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించబోతున్నారు, జనసేన పార్టీ ఏ విధంగా స్పందించబోతుందని యావత్ రాష్ట్రం మొత్తం అయితే ఎదురు చూస్తున్నారు. నిజంగా గెలిచిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నా తరఫున కూడా, మన ఛానల్ తరఫున కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.